చాలా డిఫరెంట్గా ఉంటుందండి క్రిస్టియన్స్ది, లేదంటే చర్చ్ ఫాదర్స్ కానీ, లేదంటే చర్చ్కి వెళ్ళే వాళ్ళది లాంగ్వేజ్ కొంచెం ఎందుకు అంటే తెలుగు వాళ్ళే అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా లాంగ్వేజ్ ఏంటది డిఫరెంట్గా ఉంటుంది. వందనాలు ఇవన్నీ అంటే లైక్ అంటే అవన్నీ బేసిక్లీ బైబిల్లో ఉన్నాయా? బైబిల్ అవే ఆ, అవ్వబోతున్నా, అదే సో చెప్పబోతున్నా. అది బేసిక్లీ అది బైబిల్లో ఉంటాయి. ఉమ్, బైబిల్లో కొన్ని అంటే పౌలు పత్రికలు అని కొన్ని ఉన్నాయి. ఓకే. ఇంచుమించుగా సుమారు 13 పత్రికలు అంటారు, 12 పత్రికలు అంటారు, వాట్ ఎవర్, అది థియలాజికల్ సబ్జెక్ట్. అది ఉమ్, ఏదైనా ఈ పత్రికలు పౌలు రాసిన పత్రికలుగా భావించబడిన పత్రికలని పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయి. ఉమ్, వాటిలో పౌలు ఆ సంఘస్థులను అడ్రస్ చేస్తూ ఉమ్, ఇలా మేము మీకు వందనములు చెప్తున్నాము, నాతో పాటు ఉన్న వాళ్ళు మీకు వందనములు చెప్తున్నారు అని ఇట్లాంటి కొన్ని వర్డ్స్ బైబిల్లో మేము చదువుతాం. ఓకే. సో ఒక బీయింగ్ ఏ లీడర్ ఆర్ బీయింగ్ ఏ పాస్టర్ ఆర్ బీయింగ్ ఏ ఏమనొచ్చు అని అంటే ఒక ఎవాంజలిస్ట్, ఉమ్, ఆయన ఏ సంఘాన్ని ఉద్దేశించి పత్రికను రాస్తున్నారో వాళ్ళని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయనే అది మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఓకే. సో అది మనము కూడా నేర్చుకోవాలి కదా అనే నేర్చుకుందాం. విధానంలో మేము ముందుకెళ్తా ఉంటాం. యా, ఓకే అండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఫాదర్, ఓకే. ఇప్పుడు చాలా మంది చాలా ప్లేసెస్లో ఫాదర్స్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి చర్చ్ ఫాదర్ అవ్వాలంటే ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా, లేదంటే స్టడీస్లో ఏమైనా చేయాలా, లేదంటే దేవుని పుస్తకాలు చదివితే చర్చ్ ఫాదర్ అవుతారా, లేదంటే అందరూ మూకుమ్మడిగా కలుసుకొని ఒకరిని ఎన్నుకుంటే చర్చ్ ఫాదర్ అవుతారా? అసలు చర్చ్ ఫాదర్ ఎలా అవుతారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ రోజుల్లో చాలా అవసరమైన ప్రశ్న అడిగారు మీరు. ఏంటంటే చర్చ్ పాస్టర్ గారుగా ఉండడానికి అంటే యాక్చువల్లీ ఈ మినిస్ట్రీ అంటాం కదా, ఈ మినిస్ట్రీ